హాయ్ అండి. ఈరోజైతే ఒక సింపుల్ అండ్ హెల్తీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉంది కదండీ డ్రై ఫ్రూట్ లడ్డు. లడ్డు అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా సరే రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. టైం కేటాయించారంటే ఇంట్లోనే సింపుల్‌గా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి. అందులో బాదాము, కాజు, పిస్తా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వాటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని అందులో పల్లీలు, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో అవిసె గింజల్ని అలాగే కొద్దిగా నువ్వుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత బెల్లం వేసుకొని మిక్సీ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా ముద్దలాగా వస్తుందన్నమాట. దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మనకు ఎంతో టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. మనం చాలా రకాల నట్స్ అండ్ సీడ్స్ వాడాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. అవిసె గింజలు అయితే ఎస్పెషల్లీ జుట్టు ఊడుతుంది అనే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే 1Kకి దగ్గరలో ఉందండి. ప్లీజ్